జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. దివ్య ప్రేమ స్వరూపులారా, ద సెసేషన్ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ యువర్ ఇంటర్నల్ మైండ్ అండ్ ఎక్స్టర్నల్ మెటీరియలిస్టిక్ వరల్డ్ ఈజ్ నథింగ్ బట్ యోగా అన్నారు. నీ లోపల సూక్ష్మ ప్రపంచం ఉంటుంది, బయట స్థూల ప్రపంచం ఉంటుంది. సూక్ష్మ ప్రపంచానికి స్థూల ప్రపంచానికి మధ్య నిరంతరం యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఆ యుద్ధం సమూలంగా ఆగిపోవటమే యోగా అన్నారు. వాస్తవానికి నీ అంతరంగ స్థితి అంతటా ప్రతిబింబిస్తుంది. నీ అంతరంగంలో ఉన్నదే బయట కనిపిస్తుంది. బయట చెడు కనిపిస్తుందంటే అది బాహ్య ప్రపంచంలో ఉన్న చెడు కాదు, నీ అంతరంగంలో ఉన్న చెడు సంస్కారాలే. బయట మంచి కనిపిస్తుందంటే దానికి మూల కారణం నీ అంతరంగంలో ఉన్న ఉత్తమ సంస్కారాలే. కాబట్టి నువ్వెవరిని సరిచేస్తావు? దేన్ని సరిచేస్తావు? బాహ్య ప్రపంచాన్ని సరిచేయటం కాదు, నీ అంతర సూక్ష్మ ప్రపంచాన్ని సరిచేసుకోవాలి. నీ అంతరంగం స్వచ్ఛంగా ఉంటే అంతటా పవిత్రతే కనిపిస్తుంది. నీ అంతరంగంలో కలుషితం ఉంటే బాహ్య ప్రపంచం అంతా కలుషితంగా కనిపిస్తుంది. అజ్ఞాని బాహ్య ప్రపంచాన్ని సరిచేయాలనుకుంటాడు, అది సాధ్యం కానే కాదు. జ్ఞాని తన అంతరంగాన్ని శుద్ధి చేసుకొని ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెంది జీవితాన్ని ఆనందంగా సంతృప్తిగా ముగిస్తాడు. కాబట్టి ఆధ్యాత్మికత అంటే బాహ్య ప్రపంచాన్ని సరిచేయటం కాదు, నీ అంతరంగాన్ని సమూలంగా శుద్ధిగా ఉంచుకోవటమే. అంతరంగం శుద్ధైనప్పుడు ప్రపంచం నీ వైపుకు చూస్తుంది. నీ అంతరంగం కలుషితంగా ఉండి నువ్వు ప్రపంచంతో ఘర్షణ పడుతుంటే అందరూ నీ నుండి దూరం అవుతారు. ప్రతికూలత అనేది ఎక్కడా లేదు, అది నీకు నీవుగా సృష్టించుకున్నదే. ప్రతికూలతను గురించి నిరంతరం ఆలోచిస్తూ ఉంటే శక్తి విపరీతంగా ఖర్చు అవుతుంది. అటువంటి ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవటమే ఆధ్యాత్మికత అంటే. అంతా అనుకూలంగా ఉంది, అంతా సరిగా ఉంది అనుకున్నప్పుడు నీ మనసు నిండు కుండ మాదిరిగా ఉంటుంది. ప్రపంచం సరిగా లేదు అనుకున్నప్పుడు, ప్రపంచం ప్రతికూలంగా ఉంది అనుకున్నప్పుడు నీ మనసులో ఏదో వెలితి, కొరత, అసంతృప్తి ఉంటాయి. ఆ అసంతృప్తిని భర్తీ చేసుకోవటం కోసం నువ్వు ప్రపంచంలో పరుగులు పెడుతూ ఉంటే ఆ అసంతృప్తి ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచం అంతా అనేక ఘోర విపత్తులకు, భయంకరమైన సమస్యలకు లోను కావటానికి మూల కారణం అందరూ బాహ్యముఖ ప్రయాణంలో ఉన్నారు, అంతరంగ శుద్ధిని మర్చిపోయారు. బాహ్యముఖ ప్రయాణం బంధాలను పెంచుతుంది, అంతర్ముఖ ప్రయాణం సంపూర్ణ స్వేచ్ఛను అందిస్తుంది. కాబట్టి నువ్వు దేన్ని ఎన్నుకుంటావో, ఏ వైపుకు పయనిస్తావో జాగ్రత్తగా ఆలోచించుకో. అడుసు త్రొక్కనేలా, కాలు కడగనేలా అంటారు. పొరపాటు పడ్డ తర్వాత ఆ తప్పును సరిదిద్దుకోవటం చాలా కష్టమవుతుంది. ఎటువంటి పొరపాటు జరగకుండా జీవితాన్ని ప్రశాంతంగా నల్లేరు మీద బండిలాగా కొనసాగిస్తూ ఆనందంగా జీవితాన్ని ముగించాలంటే మీరు గురు సందేశాలను తప్పనిసరిగా వింటూ ఉండండి. జీవితం చాలా విలువైనది, దానిని సద్వినియోగపరుచుకోవాలి.
బయట కనిపించే భౌతిక ప్రపంచం అంతా నిరంతరం మారుతూ ఉంటుంది. దానికి ఎటువంటి విలువ ఉండదు. దురదృష్టవశాత్తు మానవుడే దానికి విలువను ఆపాదించాడు. ప్రకృతి వనరులకు వెలకట్టి క్రయ విక్రయాలకు ఉపయోగించడం వల్ల ప్రకృతి అంతా పతనమవుతూ వచ్చింది. విలువలేని ప్రపంచానికి విలువనిచ్చే వాళ్ళంతా తమ జీవితపు విలువను తెలుసుకోలేరు. జీవితం విలువైంది, మహోన్నతమైనది, విశిష్టమైనది అని భావించే వాళ్ళే భౌతిక ప్రపంచానికి, అందరి సంఘటనలకు ఎటువంటి ప్రాముఖ్యతను కానీ ప్రాధాన్యతను కానీ ఇవ్వరు. ఒక మాటలో చెప్పాలంటే ప్రపంచం విలువైనది అని భావించే వాళ్ళంతా ప్రపంచం వెంట పడుతూ ఉంటారు. ప్రపంచం నుండి నువ్వు పొందేదంతా కూడా అంతిమంగా ఇక్కడ వదిలి వెళ్ళవలసిందే. ఆస్తులు కానీ, అంతస్తులు కానీ, కీర్తి ప్రతిష్టలు కానీ, గుర్తింపు కానీ, ఇవన్నీ కూడా నీ మానసిక పరమైనటువంటి భావనలే అహంకారానికి ప్రతిరూపమే. మనిషి మరణించిన మరుక్షణమే అహంకారం తొలగిపోతుంది. జీవితకాలంలో ఏదైతే విలువ అనుకుంటున్నావో అది విలువైనది కానే కాదు. కానీ అంతిమంగా నువ్వు తీసుకెళ్లేది ఒక్కటే, అదేమిటంటే కర్మల మూట, కర్మఫలం, కర్మమాల. అటువంటి కర్మమాల అనేది మరొక దేహానికి తప్పనిసరిగా అవసరమవుతుంది. కర్మమాలతో జీవించే వాళ్ళు జన్మలు పొడిగించుకుంటారు, కర్మలు కూడా పొడిగించుకుంటారు. అయితే ఆ జన్మలు పొడిగించబడటం, కర్మలు పొడిగించబడటం అనేది మరణంతో ముగియటం కాదు. మరణానికి ముందే కర్మలు కరిగించుకోవాలి, కర్మ బంధం నుండి బయటపడాలి. మరొక దేహం యొక్క అవసరం లేకుండా నీ జీవితాన్ని అద్భుతంగా, మహోన్నతంగా మలచుకోవాలి. అందుకు ఆత్మజ్ఞానం ఒక్కటే సమూల శాశ్వత పరిష్కారం, వేరే ప్రత్యామ్నాయమే లేదు. జ్ఞానపరంగా ఎదిగిన వ్యక్తి ప్రపంచాన్ని పూర్తిగా వదిలేస్తాడు. అజ్ఞానంలో ఉన్న వ్యక్తి ప్రపంచం కోసం పరుగులు తీస్తూ ఉంటాడు. ప్రపంచంలో పరుగులు తీసినంతకాలం నీకు మనశ్శాంతి ఉండదు. ప్రపంచాన్ని మానసికంగా వదిలేస్తేనే నువ్వు ప్రశాంతంగా, సంతృప్తిగా జీవించగలుగుతావు. ఇటువంటి జీవిత సత్యాలను గురించి మీరు చక్కని అవగాహన ఏర్పరచుకొని కర్మబంధం నుండి బయటపడాలంటే గురు సందేశాలను తప్పనిసరిగా వింటూ ఉండండి. అవన్నీ కూడా నవీన భగవద్గీత సారాంశం. పాతకాలపు విధానాలను అనుసరించవద్దు. జ్ఞానపరంగా ఎదిగిన మరుక్షణమే నీ కర్మలు మొత్తం సమూలంగా దగ్ధమవుతాయి. అందుకే జ్ఞానాగ్ని దగ్ధ కర్మణ అన్నారు. జ్ఞానం అనే అగ్నిలో కర్మల మొత్తం సమూలంగా దగ్ధం చేసుకోవాలట. అందుకు అరుదుగా లభించేటటువంటి ఈ జీవితాన్ని సద్వినియోగపరచుకోవాలి. జ్ఞానపరంగా పరిణతి చెందగలుగుతారు. కర్మల మొత్తం సమూలంగా దగ్ధమవుతాయి. జీవుడే దేవుడు అవుతాడు. ఆ దేవుడు విశ్వంలో కలిసిపోతాడు. కాబట్టి గురు సందేశాలను క్రమం తప్పకుండా వింటూ జీవిత పరమార్థం నెరవేర్చుకోవాలని మనసా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.